హాయ్, నమస్తే. వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు గోంగూర బోటి ఏ విధంగా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం బోటిని క్లీన్ చేయడానికి వేడి నీళ్ళు కావాలి. వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టుకున్నాము. అట్లాగే గోంగూర కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి ఉడికించుకుంటున్నాం. బోటీలో సన్న ప్రేగుల్ని మనం చీపురు పుల్ల సాయంతో బయటికి లోపలికి దీన్ని తిప్పాలన్నమాట. తిప్పినప్పుడు లోపల ఉన్న మలినాన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకుంటానికి కుదురుతుంది అనమాట. ఈ విధంగా చీపురు పుల్లని దూర్చి లోపలికి ఈ విధంగా చీపురు పుల్ల సాయంతో బయటికి లోపల తీసేసి ఈ విధంగా లోపల ఉన్న మలినాన్ని మనం ప్రెస్ చేస్తూ పేగుని పైకి లాగినట్టయితే అది కిందకి బయటికి వెళ్ళిపోయి క్లీన్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సన్న పేగుని క్లీన్ చేసుకోవాలి. అలాగే ఈ యొక్క పొట్ట భాగాన్ని మనం దీన్ని వేడి నీళ్ళలో ఉడికించుకున్న తర్వాత ఈ క్లీనింగ్ మీకు తర్వాత చూపిస్తాను. ఈ యొక్క బోటి ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం ఇంక్రీజ్ అవుద్ది. దీంట్లో B6, B12 విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. వారంలో ఒకసారి అయినా బోటి తినటం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి జీర్ణక్రియ కూడా మెరుగుపడుద్ది ఈ బోటి తినటం వల్ల. బోటీని సక్రమంగా క్లీన్ చేసుకోవటం తెలిస్తే బోటీ వండుకోవటం చాలా ఈజీ. బోటీ గోంగూర మీకు ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వేడి నీళ్ళు రెడీ అయినాయి. వేడి నీళ్ళని 2 భాగాలుగా చేసుకున్నాము. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి బోటీని ముక్కలుగా కట్ చేసుకొని సన్నపేగులన్నీ ఒక చిన్న గిన్నెలు వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం అంటే ఇంత పెద్దవి కాకుండా కొద్దిగా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని దీన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హీట్ వాటర్లో వేసుకోవాలి. వేడి నీళ్ళలో నుంచి ఈ పొట్ట భాగాన్ని మనం తీసుకొని వస్తుంది చూడండి, ఈ నలుపంతా కూడా వస్తుంది చూడండి. ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. మొత్తం వైట్ వచ్చేలాగా చేసుకోవాలన్నమాట. బోటీని ఇప్పుడు క్లీన్ అయిపోయింది. బోటీని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి గోంగూర కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. దీన్ని మిక్సీ వేయకూడదండి. మిక్సీ అయితే దీనికి ఉన్నటువంటి టేస్ట్ పోయిద్ది, మనకి గోంగూరకు ఉన్నటువంటి టేస్ట్ పోయిద్ది. కాబట్టి దీన్ని మిక్సీ వేయకుండా మనం పప్పు గుత్తో రుబ్బుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. ధనియాలు కొంచెం వేపుకుందాం. ధనియాలు వేపుకొని మనం రోట్లో కానీ మిక్సీలో కానీ మనం పొడి చేసుకుంటే సరిపోయిద్ది. 4 లవంగాలు, కొద్దిగా చెక్క కూడా తీసుకున్నాము. ఇవి కూడా మనం కొద్దిగా లైట్గా వేడి చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఈ వంట కావాల్సినటువంటి 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిర్చి, 2 టమాటో, కొద్ది కొత్తిమీర, 3 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ధనియాలు ఎగిరిగి దీన్ని మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు బోటీని మనం ఉడికించుకోవాలి. దానికి మనం ఇప్పుడు కుక్కర్ తీసుకొని స్టవ్ వెలిగించుకొని మనం బోటీ ముక్కల్ని కుక్కర్లో వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేలాగా మనం దీన్ని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. దీంట్లో ఒక చిటికెడు పసుపు, ఒక 2 గ్లాసులు వాటర్ వేసి మనం ఉడికించుకోవాలి.
2 పచ్చిమిర్చి ముక్కలు. ఈ విధంగా మనం 5-6 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించుకొని మూత తీసుకొని ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా ఉడికింది అనుకున్నప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకొని కర్రీ ఏ విధంగా చేయాలని నేను చూపిస్తాను, గమనించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి బాయిల్డ్ చూసుకుందాం. బాయిల్డ్ అయింది. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని వేడెక్కింది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది. అల్లం పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలండి. అల్లం పేస్ట్ వల్లే మనకి కూర రుచి వస్తుంది. అల్లం పేస్ట్ వేగింది. ఇప్పుడు మనం బోటి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు బోటి ముక్కలు వేసుకొని ఒకసారి కలబెట్టుకుంటే బోటి ముక్కలు అన్నీ ఆయిల్లో ఫ్రై అయినట్టు ఉంటుంది. మరియు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మన బోటి ముక్కలకి పట్టుద్ది అన్నమాట. ఈ విధంగా మనం ఒకసారి కలబెట్టుకొని మూత మీద 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని మరియు కారం కూడా వేసేసుకుందాము. కారం మగ్గటం, టమాటా మగ్గటం 2 ఒకసారి జరుగుతాయి. ఇప్పుడు ఒకసారి మనం కలబెట్టి ఒకసారి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మూత తీసి చూసుకుందాం. టమాటా మగ్గింది, కారం మగ్గింది. ఒకసారి ఉప్పు చూసుకుందాం. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇప్పుడు మనం రుబ్బుకొని పెట్టుకున్నటువంటి గోంగూరని మనం యాడ్ చేసుకుంటాం. ఈ విధంగా కలుపుకొని మనం ఫైనల్గా ఒకసారి దీన్ని ఉప్పు చూసుకోవాలండి. ఎందుకంటే మనం గోంగూర వేసాం కాబట్టి అది కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఒకసారి
మనం దీన్ని ఉప్పు చూసుకొని అవసరమైతే ఉప్పు వేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు చెక్క లవంగాయ పొడి కొద్దిగా పైన చల్లుకోవాలండి. ఇప్పుడు మనం పైన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టి కొత్తిమీర వేసి ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. గోంగూర బోటి కర్రీ ఈ వీడియో నందు మీరు చూసినందుకు ధన్యవాదాలు. గోంగూర బోటి కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే.